ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో మనం చూస్తాం. రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడని. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. చాలా మంచి మాట. రుచి చూసి తెలుసుకోవడం ఏంటి? ఒక మనిషిని కానీ, ఒక వస్తువుని కానీ, లేదా దేవుణ్ణి కానీ రుచి చూడడం ఏంటి? అనుభవించడం. రుచి చూడడం అంటే, అనుభవించడం అంటే సంతోషంలోనా, దుఃఖంలోనా, ఆనందంలోనా, కష్టంలోనా, దేనిలో అనుభవించడం? ఆయన అనుభవించడం అంటే అసలు ఏంటి? ఆయన్ను, దేవుని అనుభవించడం, ఆయన సన్నిధిని అనుభవించడం ఏంటి? ఇది అనుభవించడం అనేది కేవలం ఒక నిజమైన విశ్వాసికి మాత్రమే సాధ్యం. అందరూ క్రైస్తవులకి అది సాధ్యం కాదు. అందరూ వాక్యోపదేశకులకి సాధ్యం కాదు. అంతమందికి అది సాధ్యం కాదు. ఆయన కష్టంలో కూడా దేవుని యందు ఆనందించగలగాలి. ఎప్పుడు ఆనందిస్తామంటే ఆయన్ను మనం రుచి చూసినప్పుడు మాత్రమే, ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించినప్పుడు మాత్రమే. కొంతమంది చూడండి, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉంటాయి. కొంతమంది, ముఖ్యంగా వాక్యోపదేశకుల గురించి కానీ, సేవకుల గురించి కానీ నేను మాట్లాడుతున్నాను. విశ్వాసులు కూడా వర్ణనాతీతంగా ఉంటాయి వాళ్ళ సమస్యలు. అయినప్పటికీ కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, వీళ్ళు ఇన్ని కష్టాలలో కూడా ఎలా ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నారు, ఇన్ని బాధల్లో కూడా ఎలా దేవుని యందు విశ్వాసము వీళ్ళు ప్రదర్శిస్తున్నారని అనిపిస్తుంది. నిజమే, అలాంటి వాళ్ళు మాత్రమే దేవుని రుచి చూశారని గ్రహించండి. సంతోషం ఉండేటప్పుడు, ఆర్థికంగా బలంగా ఉండేటప్పుడు, స్థిరంగా ఉండేటప్పుడు, అన్ని అవసరతలు తీరేటప్పుడు, అన్ని సమృద్ధిగా ఉండేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటాం, దేవుని యందు చాలా ఆనందిస్తాం. కానీ కష్టాల్లో, దుఃఖాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులలో ఎవరైతే ధైర్యం కలిగి దేవుని ఘనపరిచే వాళ్ళు ఉంటారో వాళ్ళే నిజముగా దేవుణ్ణి అనుభవిస్తున్న వాళ్ళు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు, దేవుణ్ణి రుచి చూసేవాళ్ళు. మిగతా ఘనంగా బోధించే వాళ్ళందరూ దేవుని రుచిని చూసిన వాళ్ళు కాదు. ఘనంగా పాటలు పాడేవాళ్ళు, గొప్పగా వాయిద్యాలు వాయించేవాళ్ళు, లేదంటే సమయానికి మందిరానికి పరిగెత్తే వాళ్ళందరూ దేవుని రుచి చూసి వాళ్ళు ఆ పనులు చేయటంలా. వాళ్ళ ఘనత కొరకు, గొప్ప కొరకు, లేదా దేవుని కొరకు చేస్తున్నారేమో, నేను కాదనట్టు లేదు. కానీ తమ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి ఘనపరుస్తున్నారంటే, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని యందు ఆనందిస్తున్నారంటే, తమ విశ్వాసాన్ని అనేకులకి ప్రదర్శిస్తున్నారో వాళ్ళే నిజముగా దేవుణ్ణి రుచి చూసిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మీ సంఘంలో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, లేదా మీ ఊర్లో, మీ వీధిలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళతో సహవాసం చేయండి. మీరు కూడా విశ్వాసంలో వృద్ధి పొందండి. దేవుణ్ణి మొదటగా రుచి చూడండి, అనేకులకు రుచి చూపించండి. అది ప్రభు మిమ్మల్ని దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు. మరి మీరు సిద్ధమేనా? ప్రైజ్ ద లార్డ్.